బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. తెల్లవారుజాము నుంచి ఎయిర్పోర్ట్ పరిసరాలను మంచు దుప్పటి కమ్మేయడంతో విజిబిలిటీ గణనీయంగా పడిపోయింది. దీంతో రన్వేపై విమాన ల్యాండింగ్కు ఆటంకం ఏర్పడడంతో పలు విమాన సర్వీసులు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి ఉదయం విజయవాడ చేరుకోవాల్సిన ఇండిగో విమాన సర్వీసులు సుమారు గంటకు పైగా ఆలస్యం అయ్యాయి. పొగమంచు విడిపోయే వరకు సురక్షితంగా ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా పొగమంచు కారణంగా గంట ఆలస్యంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. గన్నవరం నుంచి తిరుపతికి ఈరోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు వెళ్లాల్సిన విమానం 11 గంటల 20 నిమిషాలకు బయలుదేరనుంది. ఇక దట్టమైన పొగమంచు ప్రభావంతో ఉదయం 9 గంటల 55 నిమిషాలకు విశాఖపట్నం నుండి రావాల్సిన ఇండిగో సర్వీసును విమాన సంస్థ రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గంటల తరబడి వేచి ఉన్న ప్రయాణికులకు విమాన సంస్థల ప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శీతాకాలం కావడంతో తరచూ ఏర్పడుతున్న పొగమంచు వల్ల విమాన రాకపోకలు అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు తమ విమాన సమయాలను ముందుగానే సరిచూసుకోవాలని ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ నాని. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యంగా ఈ మంచు మూలంగా 4 రోజుల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుంది. దాదాపుగా మొన్న 4 రోజుల నుంచి మొన్న తీవ్రంగా ఎక్కువ ఉంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగడంతో ఈ ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం గురయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ తిరుపతి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే వేచి చూస్తున్నారు. అది యాక్చువల్ గా ఈ రోజు 10:15కి వెళ్లాల్సింది. దీనికోసం ఇప్పటికే 2 గంటల ముందు నుంచే వచ్చినటువంటి ప్రయాణికులు ఈ ఫ్లైట్ 11:20 చెప్పడంతో వాళ్ళంతా కూడా అక్కడ వేచి చూస్తున్నారు. నాని, కొన్ని విమానాలు రద్దు చేశారు. వాటికి ప్రయాణికులకి ఆల్టర్నేషన్ ఏమైనా కల్పించారా? దాని మీద వాళ్ళ అధికారులు చెన్నై అటు విశాఖపట్నం అధికారులతో మాట్లాడుతున్నారు. అంటే విశాఖపట్నం నుంచి 9:50కి రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. దాంతోపాటు ఇంకో ఫ్లైట్ కూడా రెండు ఫ్లైట్లు క్యాన్సిల్ అవడంతో వాటి టైమింగ్స్ మళ్ళీ మారతాయని చెప్తున్నారు. దాని మీద అయితే ఇంకా క్లారిటీ రాలేదు. నాని, వీటితో పాటు హైదరాబాద్, చెన్నై ఇండిగో ఫ్లైట్లు కూడా ఆలస్యంగా నడిచాయి. ఈ పరిస్థితుల మూలంగా అంటే అటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా మంచు మూలంగా సమాచారం ముందస్తుగానే ఆలస్యాన్ని మేము తెలియజేస్తున్నామని, దాన్ని ప్రయాణికులు గమనించాలని చెబుతున్నారు. అయితే ప్రయాణికులు ఏంటంటే వాళ్ళ జర్నీ హడావిడిలో ఉండి వాళ్ళు గమ్యస్థానం చేరుకోవాలని దాంతో ఎప్పటికప్పుడు వాళ్ళు ముందు చేయటం, దాంతో పాటు వాళ్ళు వెయిట్ చేయటం, దాని మూలంగా అసౌకర్యం గురవడం జరుగుతున్నాయి. ఇది కేవలం మంచు తీవ్రత పెరగటం మూలంగా ఈ పరిస్థితి అయితే కనుక విమానాశ్రయంలో కనిపిస్తుంది. నాని, థ్యాంక్ యూ కృష్ణారావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.